బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. నన్ను సేవింపగోరవాడు నన్ను అనుసరింపవలెను, అప్పుడు నేను ఉన్న చోటునే నా సేవకుడును ఉండును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక. స్వస్థత పొందుము. మరొకసారి మనలందరినీ ఇక్కడ ఏకత్రం చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఆరోగ్యములు ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు స్వస్థత ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఐశ్వర్యాలు ఎదుగదల ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు అనంత శక్తి బలము ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు నిత్య జీవము ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మరొకసారి ఈ దివ్య బలి పూజలో మనం ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసమని ప్రార్థించదము, ఒకరికొకరి కోసమని ప్రార్థించదము, మన కుటుంబాల కోసమని ప్రార్థించదము, మన నలువైపులా ఉన్న కుటుంబాల కోసమని ప్రార్థించదము, దేవుడు జీవమిచ్చిన ప్రతి బిడ్డ కోసమని ప్రార్థించదము. ప్రత్యేకంగా ఈరోజు అందరం కలిసి ప్రార్థించదము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏళ్ళైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఈరోజు శ్రీసభ పునీత హ్యూరోనిమో ఎమిలియాని మరియు పునీత యోసెఫిను బకితా సంస్మరణను కొనియాడుతున్నది. ఈ ఇరువురు పునీతుల ప్రార్థనల కోసమని కూడా మనము వేడుకుందాము. ఓ సర్వేశ్వర, పునీత యోసెఫిను బకితను హీనమైన బానిసత్వం నుండి విమోచించి మీ కుమార్తెయు క్రీస్తుకు ప్రతినగు ఉన్నతమైన స్థితికి చేర్చితివి. ఆమె ఆదర్శము
అనుసరించి సిలువ వేయబడిన క్రీస్తు ఎడల స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉండునట్లును మమ్ము దీవింపుము. మేము కూడా క్రీస్తు కనికరమును ప్రేమను పోషించటలో నిలకడగా యుండు భాగ్యమును మాకు దయచేయుము. ఓ సర్వేశ్వర, దయామయుడవైన తండ్రి, అనాథుల యొద్దకు పునీత హియోరినము తండ్రిగాను స్నేహితుగాను పంపితిరి. అతని విజ్ఞాపనల ద్వారా మేము మీరు ప్రసాదించిన దత్తపుత్రత్వమును మేము విశ్వాసపాత్రముగా కాపాడుకొనగలుగుదుముగాక. మేము వాస్తవముగా మీచే ఎన్నుకొనబడిన మీ సొంత బిడ్డలము కావున మమ్ము కరుణతో చూడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్నము రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము నుంచి 13వ వచనం వరకు. మొదటి పట్నము రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి 13వ వచనం వరకు. సొలొమోను వృద్ధుడగునప్పటికీ భార్యలు అతడు అన్యజాతులు వారి దైవములను ఆరాధించినట్లు చేసిరి. అతడు తన తండ్రి దావీదు వలె పూర్ణ హృదయముతో యావే ఎడల ఉండలేకపోయెను. ఆ రాజు సీదోనీయులు కొలుచు అష్టరోతు దేవదూతను, అమోనీయులు కొలుచు పాడు దైవము మిల్కోమును పూజించెను. అతడు ప్రభువునకు ద్రోహము చేసెను. తన తండ్రి దావీదు వలె ప్రభువును పూర్ణ హృదయముతో ఆరాధింపడాయెను. మోవాబీయులు కొలుచు హేయమైన దైవము కెమోషిను ఆరాధించుటకై యెరూషలేమునకు తూర్పు వైపునున్న కొండపై ఒక ఉన్నత స్థలమును నిర్మించెను. ఆ రీతిగానే అమోనీయులు కొలుచు హేయమైన మెలేకునకును నిర్మించెను. అతడు తాను పెండ్లి ఆడిన అన్యజాతి స్త్రీల బలులు అర్పించుకొనుటకు సాంబ్రాణి పొగ వేయుటకు అతడు ఈ విధముగా చేసెను. 2 సార్లు ప్రత్యక్షమైన యావేను ఇశ్రాయేలు ప్రభువును సొలొమోను విడనాడెను. కనుక యావే అతనిపై కోపించెను. అన్య దైవములను ఆరాధింప నిషేధించినను యావే మాట వినలేదు. యావే అతనితో, నీవు నా నిబంధనమును మీరి నా ఆజ్ఞలను జవదాటితివి కనుక నేను ఈ రాజ్యమును నీ ఆధీనము నుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చివేసెదను. అయినను నీ తండ్రి దావీదుపై గల అభిమానమునిచే నీ కాలమున కాదుగాని నీ కుమారుని పరిపాలన కాలమున ఈ కార్యమును జరిగింతును. కానీ ఈ రాజ్యమంతటిని నీ కుమారుని ఆధీనము నుండి తొలగింపను. నా సేవకుడగు దావీదును చూచి నేనెన్నుకొనిన ఈ యెరూషలేము పట్టణమును చూచి ఒక తెగను మాత్రము నీ కుమారుని వంశమున ఉంచెదను అని చెప్పెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యే మా గురి, యేసే మా ఊపిరి, యేసే మా సర్వస్వము, యేసే మా
యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మార్కు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 30 వరకు. మార్కా సువార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 30 వరకు. అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సిదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమును ప్రవేశించి అచ్చట ఎవ్వరికీ తెలియకుండా ఉండగోరెను. కానీ అది సాధ్యపడలేదు. అపవిత్ర ఆత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడెను. దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరప ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరోఫోనిషియాలో పుట్టినది. అందుకు యేసు, బిడ్డలు మొదట తృప్తి చెందవలెను, బిడ్డల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కానీ బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికెను. అందుకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయి రమ్ము అని చెప్పెను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయి నందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండి ఉండుట చూచెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగును గాక. ఏలైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. భూఫలమన్ మానవ శ్రమ ఫలమైనది, మాకు జీవాహారము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలం జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన ఈ ద్రాక్ష రసం నీటి కలయిక గొప్ప పరమరహస్యము. దీని ద్వారా మా మానవ స్వభావంలో భాగస్థుడగుటకు చిత్తగించిన ప్రభుని దైవత్వంలో మేమును భాగస్థులము అగుదుముగాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా మేమర్పించు ఈ ద్రాక్షారసమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. ద్రాక్ష ఫలమును మానవ శ్రమ అయినది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఓ ప్రభువా, దీనభావంతోనూ మనస్తాపంతోనూ వచ్చిన మమ్ము అంగీకరింపుము. ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించు ఈ అర్పణ మీకు ప్రీతికరము అగునుగాక. ప్రభువా, నా దోషముల నుండి నన్ను శుభ్రపరుపుము, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము.
సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ పునీతులకు ప్రేమ స్వభావమును దయచేసి తిరిగి అదే ప్రేమ స్వభావమును మాకు కూడా ప్రసాదింపుము. అప్పుడు నిండు మనసుతోనూ ప్రేమతో నిండిన హృదయముతోనూ ఈ పూజను అర్పింపగలుగుదము. మీ బలిపీఠమునకు తెచ్చిన మా కానుకలు మీకు ప్రీతిపాత్రముగాను మాకు రక్షణదాయకముగాను మారునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుద్ధానమును ప్రకటించుచున్నాము. అతని మహిమయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. మరొకసారి మనము ఈ దివ్య బలి పూజ ఉన్నత సమయము చేరి ఉన్నామని గ్రహించుతూ, ఈ సమయమున ఇక్కడున్న అప్పము ద్రాక్షారసము క్రీస్తు శరీర రక్తములుగా మారే సమయము. ఈ సమయమున కోట్లాది సన్మనస్కులు, దేవదూతలు, పునీతులందరూ మోకరించి ఆరాధిస్తారు. ఇటువంటి భక్తితో మనము కూడా ప్రార్థించదము. ఓ ప్రభువా, నిక్కముగా మీరు పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శిల్వ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. హోనా ఏలినవారా, హోనా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రములను అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారగగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జయరావు పొలిమేరా పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. తండ్రి ప్రభువా, మరొకసారి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము. ఒకరికొకరి కోసమని ప్రార్థిస్తున్నాము. మా నలువైపులా ఉన్న కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభువా, మీరు జీవం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని అందరినీ మీ ఆశీస్సులతో దండిగా దీవించండి. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. తండ్రి ప్రభువా, మరొకసారి మా కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా చుట్టుప్రక్క ప్రాంతాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. వారికి ప్రార్థన చేయటానికి ఎవరు లేని ఆత్మల కోసమని ప్రార్థిస్తున్నాము. వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ ఆమె మహావిరక్త భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి పితైన తండ్రి వైపు మన చేతులను ఎత్తుతూ మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనను అందరము కలిసి ప్రార్థించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానంను తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. దేవుని దివ్యవాకైన ప్రభు వీరే మనల్ని విశ్వాసంలో గొప్పగా విశ్వాసంలో ఎదుగజేయు ప్రభు వీరే. ఈ గొర్రె పిల్ల విందుకు పిలవడ్డ వారం మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమెను అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటననే నా సేవకుడును ఉండును అని ప్రభువు నుడుచున్నారు. ప్రార్థించదము. ఓ ప్రభువా, మీ పునీతులు స్వర్గంలో జన్మించిన శుభదినమున మమ్ము సత్ప్రసాద విందుతో సంతృప్తి పరిచితిరి. అటులనే మీరు యలోకమున మాకు ప్రసాదించు మంచి వస్తువులు మమ్ము పరమ ఆనందమునకు చేర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మరొకసారి ఈ దివ్యబలి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. దేవుడు మనందరినీ గొప్పగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మన శరీరముల నుంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కోసమని ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం.